గ్రంథమైన బైబిల్ నుండి అపోస్తలుల కార్యముల గ్రంథం. అపోస్తలుల కార్యముల గ్రంథములో కొన్ని వచనాలు మనము చదువుకుని దేవుని వాక్యాల్లో ఉన్న వాస్తవాలు తేటగా మనం విందాం. 22వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకున్నాం. ఇదిగో, నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవింపవలెనో లేక సంభవించునో తెలియదు గాని బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియను. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణము నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. ఇదిగో, దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని. మీలో ఎవరునూ ఇక మీదట నా ముఖము చూడరని నాకిప్పుడు తెలియను. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమియు దాచుకొనలేదు. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ పావనుడవైన మా దేవ, పరమందు ఆసీనుడవైన మా ప్రభువా, నీ ఘననామమునకు వేలాది వందనాలు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మహిమగల దేవుడవు, ప్రభావము గల దేవుడవు, సాటిలేని దేవుడవు, సర్వశక్తి సంపన్నుడవు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు, మాకు చాలిన దేవుడవైనందుకు స్తోత్రములు. ఏ యోగ్యత అర్హత లేని మమ్మను ప్రేమించారు. మీకు రావలసిన మహిమ మా మంటి ఘటముల ద్వారా ఆపాదించుకోవడానికి మీరు ఇష్టపడ్డారు. గనుకనే నేటి వరకు సజీవులుగా సన్నిధాన వర్తనలుగా చేశారు. మీ వాక్యములో ఉన్న వాస్తవాలు మాకు బయలుపరుస్తున్నారు. అనుదినము మేము మీతో చక్కని ప్రయాణం చేయడానికి ఆత్మచేత మమ్మను నడిపించుచున్నందుకై స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఈ దినపు మా పనులలో, ప్రయాణాలలో, విశేషంగా పరిచర్యలో మీరు తోడై ఉండి నడిపిస్తున్నందుకు మిమ్మల్ని స్తుతించుచు ఘనపరచుచు మా ప్రభువైన క్రీస్తు యేసు నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచు ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న దైవ లేఖనములో నుండి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. పౌలు ప్రయోజనకరమైనది ఆయన ఏదియు దాచుకొనలేదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. నిజమే, ప్రయోజనకరమైంది ఏది కూడా పౌలు దాచుకోలే. ప్రభునందు ప్రియులారా, మన జీవితంలో ప్రయోజనకరమైంది మనం కూడా దాచుకోకూడదు. ఏది ప్రయోజనం అని అన్నప్పుడు లేఖనాలే ప్రయోజనకరం అని మనం విన్నాం కదా.
లేఖనాలు ప్రయోజనకరం. గల్తీ పత్రిక 5:26లో విశ్వాసము ప్రయోజనకరం. పేతురు తిమోతికు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం దైవభక్తి ప్రయోజనకరం. దైవభక్తి ప్రయోజనకరం. అదేవిధంగా తీతు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం సత్క్రియలు ప్రయోజనకరం అన్నాడు. సత్క్రియలు ప్రయోజనకరం, నిజమే. ఈ ప్రయోజనకరమైన దానిని దాచుకొనక బహిరంగంగా చెప్పాడు, ఇంటింటా చెప్పాడు, మానక చెప్పాడు, తప్పక చెప్పాడు. ప్రభునందు ప్రియులారా, నేటి దినాలలో మనం కూడా ఇట్టి ప్రయోజనకరమైన వాటిని దాచుకొనకూడదు. ఈ అధ్యాయంలో 3 వచనాలు మన సేవా పరిచర్యకు చాలా ముఖ్యమైన వచనాలు, మూల వచనాలని చెప్పాలి. 20వ వచనం ప్రయోజనకరమైనది దాచుకొనలేదు. 24వ వచనం ప్రాణాన్ని ప్రియంగా ఎంచుకొనలేదు. 33వ వచనం ఎవరి వెండిని బంగారమును ఆశింపను లేదు. ఇది మన సేవకు ముఖ్యమైనటువంటి వచనాలు. సేవకు ముఖ్యమైన వచనాలు, నిజమే. ప్రయోజనకరమైంది దాచుకోలేదండి. ప్రియులారా, మనం కూడా ప్రయోజనకరమైన దానిని దాచుకోకూడదు అనే విషయాన్ని గత వర్తమానంలో విన్నాం. 22వ వచనంలో ఇదిగో నేనెప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను అన్నాడు. అయితే అదే సమయంలో బంధకములు, శ్రమలు నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో నాకు సాక్ష్యమిచ్చుచున్నాడు అన్నాడు. 21:11లో అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్లను కట్టుకొని, యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుషుని ఇలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు అనెను. పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు అన్నాడు. చూసారా, దైవ లేఖనంలో వ్రాయబడిన సంగతులు. ప్రియులారా, దేవాది దేవుడు పౌలు ఎక్కడికి వెళితే అక్కడ పరిస్థితులు భిన్నంగా ఉంటాయి అనే విషయాన్ని తేటగా చెప్పాడు. పౌలును బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనెను గాని వెళ్ళవద్దని మాత్రం చెప్పలేదండి. వెళ్ళవద్దు అని చెప్పలే. 12-13 వచనాలు, 21వ అధ్యాయం 12-13 వచనాలు. ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతని బతిమాలు కొంటిమి గాని వెళ్ళవద్దని పరిశుద్ధాత్ముడు చెప్పడం లేదు.
వెళ్ళవద్దని పరిశుద్ధులు చెబుతూ ఉన్నారు. ఇక్కడ పరిశుద్ధుల మాట వినాలా, పరిశుద్ధాత్ముని మాట వినాలా? ఎవరి మాట వినాలి? పరిశుద్ధాత్ముని మాటే వినాలి. పరిశుద్ధాత్ముని మాట వినాలి. పరిశుద్ధుల మాట వినకూడదు అనేది ఇక్కడ అర్థమైంది. ప్రజల మాట వినకూడదు, ప్రభువు మాట వినాలి. ప్రభువు మాట వినుట కంటే మీ మాట వినుట న్యాయమా, మీరే చెప్పండి అన్నాడు పేతురు కూడా కదా. మేము ఎవరి మాట వినడం న్యాయం? 4వ అధ్యాయం 19వ వచనం, 4:19. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా, మీరే చెప్పుడి, మీరే చెప్పుడి. ఎంత చక్కనిగా చెప్తా ఉన్నా. మీరే చెప్పండి, మీరే చెప్పండి. దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా, మీరే చెప్పండి, మీరే చెప్పండి. ప్రభునందు ప్రియులారా, మీరే చెప్పండి. ఏం చేయడం మంచిదో మీరే చెప్పండి. ఎంత గొప్ప మాట! ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలా, ప్రజల మాట వినాలా? ఇక్కడ పరిశుద్ధుల మాట వినాలా, పరిశుద్ధాత్ముని మాట వినాలా? బంధకాలుంటాయి, శ్రమలుంటాయని పరిశుద్ధాత్ముడు చెప్పుచున్నాడు గాని ఆ పట్టణానికి వెళ్ళొద్దనే మాట మాత్రం పరిశుద్ధాత్ముడు చెప్పడం లేదు అన్నాడు. యేసు ప్రభు శిలువకు పోవుటకు అపోస్తుడైన యాకోబు హతసాక్షి అవుట, స్టెఫను పరిచారకుడు ఎలా హతసాక్షి అయ్యాడో, ఎట్లు దేవుని చిత్తమై ఉన్నదో, పౌలు యెరూషలేమునకు పోవుటయు దేవుని చిత్తమైనదని గ్రహించాడు. యెరూషలేముకు వెళ్ళవలనని పరిశుద్ధాత్మ పౌలును ప్రేరేపించుచుండగా అక్కడ బంధకములు, శ్రమలు ఉన్నవని పరిశుద్ధాత్మ సాక్ష్యమిచ్చుచుండగా పౌలుకు ఇది ఒక మంచి పరీక్ష. బంధకములు, శ్రమలకు భయపడి యెరూషలేముకు వెళ్లకుండా ఆగుతాడో, లేక బంధకములకు, శ్రమలకు భయపడక యెరూషలేముకు వెళతాడో, ఇది ఒక పరీక్ష. అటు దేవుని మాట వింటాడా, ఇటు భక్తుల మాట వింటాడా? పరీక్ష. అయితే ఆ పరీక్షలో పౌలు మాట్లాడిన మాట చూడండి. 21:13 ఆయన అన్న మాట, పౌలు, ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసెదరేలా? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తం యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధంగా ఉన్నానని చెప్పాను. ఇది దేవుని మాట. దేవుని మాట చొప్పున అతడు బయలుదేరడానికి సంసిద్ధుడయ్యాడు అని చెప్పడానికి ఏ సందేహం లేదు. మీరేడ్చి నా గుండెందుకు బద్దలు చేస్తారు? బంధించబడ్డానికి కాదు, నేను చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఎంత గొప్ప త్యాగం! 23వ వచనంలో, 23లో అక్కడ నాకేమేమి సంభవింపవచ్చునో తెలియదు గాని బంధకాలు, శ్రమలు నా కొరకు కాచుకొని ఉన్నవి. పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములో నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలిసిన బయలుదేరుతా ఉన్నాను. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటూ? 1 స్టెఫనును జ్ఞాపకం చేసుకుంటూ, 2 యాకోబును జ్ఞాపకము చేసుకొనొచ్చు. వారేగా అంతకుముందు ప్రభు కొరకు హతసాక్షులైన వారు. అవునండి, స్టెఫను మొట్టమొదటి హతసాక్షి.
మంచి పరిచారకులలో ఒకడైన స్టెఫను, అపోస్తలలో ఒకడైన యాకోబు ఖడ్గముతో చంపబడ్డాడు. నేను కూడా అంతే, బంధించబడటానికి కాదు, చనిపోవడానికి. 24వ వచనం. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. నా ప్రాణం నాకెంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకోవడం లేదు అని చెప్పాడు. దేవుని సేవకుడైన పౌలు చేసిన విజయవంతమైన ఫలవంతమైన సేవకు గల కారణాలు ఒకటి ఇక్కడ కనిపిస్తుంది. ఏంటది అనంటే, దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమిచ్చుట యందు ప్రాణమును ప్రియముగా ఎంచుకోకపోవడమే. నిజమే. ఎందుకు అతడు తన ప్రాణాన్ని ప్రియముగా ఎంచుకొనకుండా సేవ చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు? కారణాలు లేకపోలే. కారణాలు ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 38వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 38వ వచనం. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. ఎంత తేటగా వ్రాయబడిందో చూడండి. దేవునికి పాత్రుడుగా ఉండాలి అనంటే సిలువనెత్తుకోవాలి. సిలువ దేనికి? శ్రమలకు సూచన. సిలువ దేనికి? శ్రమలకు సూచన. ప్రియులారా, జాగ్రత్తగా మనము ఆలోచన చేయాలి. శ్రమలకు సూచన సిలువ. తన సిలువనెత్తుకొని ప్రభువును వెంబడింపవలెను అనే మాట చూస్తున్నాం. ఎవరైనా సరే సిలువనెత్తుకొని వెళ్ళాలి. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను అన్నాడు. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని. ఏమండి, ఈ మాటలు కొంచెం మనసులో పడనివ్వండి. తన్ను తాను ఉపేక్షించుకొని ఆయన్ని వెంబడించాలి అనంటే తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఏమండి, ఈ మాటలు ఎలా ఉన్నాయి? ఇప్పుడన్నీ నీవు ఆశీర్వాదాలు, దీవెనలు, వర్ధిల్లుతావు, ఇలా అవుతావు, అలాగవుతావు. ఆ వర్తమానాలు ఏంటి? ప్రభు చెప్పిన వర్తమానాలు ఏంటి కదా? ఎంత తేడాగా ఉందో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. దేవుడు చెప్పింది ఒకటి, మానవులు చెప్పేది మరొకటి అన్నట్టుగా మనము చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములు వ్రాయబడిన వాస్తవిక సత్యాలు మనము ఆలోచన చేయాలి. అదే లూకా వ్రాసిన సువార్తలో 14వ అధ్యాయం 26-27 వచనాలు. లూకా వ్రాసిన సువార్తలో 14వ అధ్యాయం 26-27 వచనాలు. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను,
పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నాకు శిష్యుడు కానేరడు అన్నాడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు అన్నాడు. ఆయనకు శిష్యుడుగా ఉండాలి అనంటే ఖచ్చితంగా ఏం చేయాలి? ఆయనను వెంబడించాలి. పాత్రుడుగా ఉండాలన్నా ప్రభువును వెంబడించాలి. శిష్యుడుగా ఉండాలన్నా ప్రభువును వెంబడించాలి. స్నేహితుడుగా ఉండాలన్నా ప్రభువును వెంబడించాలి. ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించాల్సిందిగా ప్రభు పక్షంగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నా. ఇప్పుడు ఈ 3 వచనాలలో చెప్పబడిన మాటలను ఆచరణలో పెట్టుకున్నాడెవరు? పౌలు. ఈ 3 విషయాలను ఆచరణలో పెట్టుకుని తన జీవితములో ఒక గొప్ప గురిని పెట్టుకొని ఆ గురి కలిగి వెళుతూ ఉన్నాడు. ఆ గురి కలిగి వెళుతున్నాడండి. మరి మనం ఎలాంటి స్థితి కలిగిన వారంగా ఉన్నాం? ఇది మనకు చాలా అవసరమే. తనకు అప్పగింపబడిన పనిని పూర్తి చేసి అంతంలో బహుమానము పొందినట్లుగా చూస్తున్నా. దేవుడే పనైతే తనకు అప్పగించాడో ఆ అప్పగించిన పనిని సంపూర్తి చేసి బహుమానము పొందే స్థితికి, స్థాయికి పౌలు రావడం ఓ విశేషం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24 నుండి 27 వచనాలు చదువుకుందాం. 24 నుండి 27 వచనాలు. పందెపు రంగమందు పరుగెత్తు వారందరూ పరుగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి అన్నాడు. ఎలా పరిగెత్తాలి? బహుమానము పొందునట్లుగా పరుగెత్తాలి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కావున నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమోనని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను అన్న. ఆయన ఎలా పోరాడాడు? బహుమానము పొందగలుగునట్లుగా పోరాడినట్లు మనము చూస్తున్నాం. ప్రియులారా, ఆయన మాటలు చెప్పేవాడు కాదు, ఆయన చేతలు చేసేవాడు అనేటట్లుగా మనము చూస్తున్నాం. ఆయన పరుగు పెట్టాడు ఉన్నతమైన బహుమానము కొరకు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12 నుండి 14 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12, 13, 14 వచనాలు. ఇదివరకే నేను గెలిచితిని అని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తిని అని అయినను నేను అనుకొనుట లేదు గాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరుగెత్తుచున్నాను. దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో.
ఆ మాట చూడండి. దేని నిమిత్తము చేత నేను పట్టబడితునో దానిని పట్టుకొనవలనని పరుగెత్తుచున్నాను. సహోదరులారా, నేనిదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరుగెట్టుచున్నాను. ఉన్నతమైన పిలుపు పొందవలనని గురి యొద్దకే పరుగెడుచూ ఉన్నాడు. బహుమానము పొందాలని పరుగెడుతున్నాడు. ఆ ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని పరుగెడుతూ ఉన్నాడు. అదే నా పరుగును తుదముట్టింపవలెను అని. ఆయనలో ఉన్న ఆశ ఎంత గొప్పది! ఆయనలో ఉన్న ఆరాటం ఎంత గొప్పది! ఆయనలో ఉన్న తీర్మానం ఎంత గొప్పది! ప్రియులారా, దైవ లేఖనాలలో వ్రాయబడిన వాస్తవికతను మనము తేటగా గుర్తించాలి. గుర్తించాలి. తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 9-10 వచనాలు. 9-10 వచనాలు. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమునని క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణము నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఆ సువార్త విషయములో నేను ప్రకటించువాడను గాను, అపోస్తలుడను గాను, బోధకుని గాను నియమింపబడిచిని. నన్నెవరు నియమించారు? దేవుడే అనే విషయాన్ని ఆయన చెప్పాడు. ఇక 7-8 వచనాలలో దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవవు ఓ తిమోతి అన్నాడు. అతని పని తాను చేయగలిగిన ప్రతి వ్యక్తిని దేవుని కృపను ప్రకటించి వివరించుట ఇదెంత గొప్ప భాగ్యం! పౌలు ప్రతి వ్యక్తిని ఎలాగున సిద్ధపరుస్తూ తాను సిద్ధపడుతూ ముందుకు వెళుతున్నాడో మనకు అర్థమవుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గూర్చి మీరు వినియున్నారు అన్నాడు. దేవుని కృప విషయమైన ఏర్పాటు అదే గృహ నిర్వాహకత్వం. ఆయన అప్పగించిన తీరు ఎంత గొప్పది! 7వ వచనములో అన్నాడు. 7వ వచనం, దేవుడు కార్యకారియగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. ఆయన అనుగ్రహించిన కృపావరం ఉందే, ఆ కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే ప్రియులారా, సువార్తకు పరిచారకుడుగా ఉన్నాడు. ప్రభు పిలుపును అందుకొని ప్రభు పిలుపు కొరకై ఆయన సిద్ధపడిన
సిద్ధపాటును బట్టి సంతోషిస్తూ ఉన్నాడు. నిజమే. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు. 4వ అధ్యాయం 7-8 వచనాలు. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. మంచి పోరాటము పోరాడి తన పరుగు కడముట్టించి విశ్వాసము కాపాడుకుంటుని అన్నాడు. ఇక మీదట నా కొరకు నీతి కిరీటముంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికీ అనుగ్రహిస్తాడు. నా ఒక్కడికే కాదు, తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికీ అనుగ్రహిస్తాడు అని చెప్పాడు. కనుక ఈ గురి దగ్గరకు పరిగెత్తుతూ ఉండగా అతనికి సౌకర్య, సుఖాలు, విలాసాలు, మనుషులను ప్రీతికరమైన తన జీవితంలో శూన్యంగా అనిపించాయి. ఏవండి, పౌలుకు సౌకర్యాలు, సుఖభోగాలు, విలాసాలు తన జీవితములో తనకు అవి ఎలా అనిపించాయి? అవి శూన్యం, అవి ఒట్టివి అని అనిపించాయి. మనకు చక్కని సకల సౌకర్యాలు, ఎంత సంతోషమో! సుఖభోగాలు ఎంత సంతోషమో! విలాసాలు ఎంత సంతోషమో! అదేనండి లగ్జరీ లైఫ్. ఎంత సంతోషం! ఇవాళ చాలా మంది కోరుకునేది కూడా అదే. పౌలు వాటిని లక్ష్య పెట్టలేదు. ఇలా చేయగలిగినందుకు అతనికి కలిగిన శక్తి కోల్పోతాడు. అది కాదు తన ఉద్దేశం. అది కాదు అతని ఉద్దేశం. ప్రతి వ్యక్తిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేయాలన్నదే ఆయన ఉద్దేశం. అనేకులైన వారిని మహిమకు తీసుకొని వెళ్ళాలన్నదే ఆయన ఉద్దేశం. కొలసై పత్రిక 1వ అధ్యాయం 28-29 వచనాలు. కొలసైలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28-29 వచనాలు. అనేకులైన కుమారులను మహిమకు తీసుకు వెళ్ళాలి. ప్రతి వ్యక్తిని క్రీస్తు యేసునందు సంపూర్ణునిగా ఆయన ఎదుట నిలువబెట్టాలి. అందుకే సమస్త విధములైన జ్ఞానముతో ఖండించాలి, బుద్ధి చెప్పాలి, ఉపదేశించాలి, ప్రయాసపడాలి. 5 విషయాలు చూస్తాం ఆ భాగంలో. కాబట్టి ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములు వ్రాయబడిన వాస్తవిక సత్యాలు మనము తేటగా గమనించాలి. ఇదండి 24వ వచనంలో ఉన్న వాస్తవిక సత్యం. ఆయన పరుగు పెట్టాడు. సువార్తను గురించి సాక్ష్యమిచ్చుటకు పరుగు పెట్టాడు. తన ప్రాణమును ప్రియముగా ఎంచుకొనకుండా పరుగు పెట్టాడు. ప్రయోజనకరమైనది దాచుకొనకుండా పరుగు పెట్టాడు. ఏదైతే దేవుడు అప్పగించాడో పని, ఆ అప్పగించిన పని నిమిత్తము పరుగు పెట్టాడు. ఏదైతే బహుమానము దేవుడు సిద్ధము చేసి ఉంచాడో ఆ బహుమానాన్ని పొందవలనని పరుగు పెట్టాడు. అవునా? మరి మన జీవితంలో ప్రభు కొరకు ఏమైనా పరుగున్నదా? గురి వద్దకే పరుగు పెట్టాడు. గురి చూడని వాని వలె పరుగు పెట్టలేదు. ఈనాడు మన జీవితంలో ప్రభు రాక సమీపంగా ఉంది.
ఈ లోకాన్ని మనం ఎప్పుడు విడిచిపెడతామో మనకు తెలియదు. అందుకని ప్రభు కొరకు మనము పరుగు పెట్టవలసిన వారమై ఉన్నాం. ప్రతి ఒక్కరూ ప్రభు కొరకు పరుగు పెట్టవలసిన వారై ఉన్నారు. ఆలోచన చేయండి ప్రియులారా, దైవ గ్రంథములో వ్రాయబడిన వాస్తవిక సత్యాన్ని మనము ప్రభు కొరకు పరుగు పెట్టాలి అనేది ఆయన నేర్పిస్తున్న సత్యం. మరొక మాట 25వ వచనాన్ని చదువుతున్నాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 25వ వచనం. ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని. మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడరని నాకిప్పుడు తెలియను. ఆఖరు చూపిదే, ఇక నా ముఖాన్ని మీరు చూడరు. నేనెంతో ప్రయాసపడుచున్నాను, నా ముఖాన్ని చూడరు అని మాట్లాడుతూ ఉన్నట్లు చూడగలం. ప్రియులారా, ఆ ప్రాంతాలలో తన పని పూర్తి అయిందని, వేరే స్థలాలకు కూర్చున్నానని, వెళ్ళాలని అతడు నిశ్చయించుకున్నాడు. తాను ఆ ప్రాంతంలో చేయవలసిన పని పూర్తయింది, అక్కడి నుండి నేను బయలుదేరుతాను అని చెప్పినట్లుగా ఉంది. 19వ అధ్యాయం 21వ వచనం. ఇలాగు జరిగిన తరువాత పౌలు మాసిదోనియా అకయా దేశముల మార్గమున వచ్చి యెరూషలేమునకు వెళ్ళవలెనని మనసులో ఉద్దేశించి, నేనక్కడికి వెళ్ళిన తరువాత రోమా కూడా చూడవలెనని అనుకున్నాడు. కనుకనే ఇప్పుడు యెరూషలేమును విడిచి రోమాకు వెళ్ళే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు అని మనకు అర్థమవుతుంది. నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను అన్నాడు. మరి రోమాకు వెళితే రోమాలో ఏమున్నాయి? రోమా పత్రిక 15వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 23, 24 వచనాలు. ఇప్పుడైతే ఈ ప్రదేశములో నేనిక సంచరింపవలసిన భాగము లేదు గనుక అనేక సంవత్సరముల నుండి మీ వద్దకు రావాలని మిక్కిలి అపేక్ష కలిగి నేను స్పెయిను దేశమునకు వెళ్ళినప్పుడు మార్గములో మిమ్మును చూచి మొదట మీ సహవాసము వలన కొంత మట్టుకు సంతృప్తి పొంది మీ చేత అక్కడికి సాగనంపబడుదునని నిరీక్షించుచున్నాను అన్నాడు. బంధకాలు, శ్రమలు ఉన్నాయి అని పరిశుద్ధాత్మ సాక్ష్యమిచ్చుటను బట్టి తను మరణించవచ్చు అని తలంచాడు. అందుకే మీరు నా ముఖము చూడరను సంగతి తెలిపాడు. అయితే రోమా చెరసాలలో ఉండగా నేను తిరిగి మరలా మీ వద్దకు వచ్చుదునని ఫిలిప్పీలకు రాయుచున్నాడు. రోమా చెరసాలలో ఉన్నప్పుడు మరలా మీ వద్దకు వస్తాను అని ఫిలిప్పీలకు రాసినట్లు మనము చూడవచ్చు. ప్రియులారా, ఈ విషయాలు అర్థమవుతున్నాయా? కొంచెం చెప్పండి, అర్థమవుతున్నాయా? ఇది కొద్దిమంది చెప్తున్నారు, అందరికి అర్థం అవుతున్నాయా లేవా? ఏమోలేండి, మీకు అర్థమైనా అర్థం కాకపోయినా సంగతిని వివరంగానే చెబుతున్నా. మీరు మనసు ఇక్కడ పెట్టకపోతే మీకేం అర్థం కావు. మనసు ఇక్కడ పెట్టారు, నిబ్బరం కలిగి ఉన్నారు,
వాక్యాన్ని వెంబడిస్తున్నారు అనంటే ఖచ్చితంగా మీకు అర్థమవుతాయి. పౌలు తన సేవా జీవితంలో తాను ఎదుర్కొనుచున్న శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు బట్టి ఇక నేను మీ ముఖము చూడనన్నాడు. ఎవరికి? యెరూషలేములో ఉన్నవారికి. ఇప్పుడు రోమాలో చెరసాలలో ఉన్నప్పుడు ఫిలిప్పీలకు రాస్తూ ఏమన్నాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 25-26 వచనాలు. మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందము పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందునని నాకు తెలియను. ఇందాకేమో వారితో మీ ముఖము చూడను అన్నాడు, కానీ ఫిలిప్పీలతో మాత్రం మీతో కలిసి జీవించి ఉందును. రోమా పట్టణానికి వెళ్ళినప్పుడు, రోమా పట్టణపు జైలులో పెట్టినప్పుడు అతడు మాట్లాడుచున్న మాట, ప్రియులారా ఆలోచన చేయండి. రెండవ అధ్యాయం 24వ వచనం. నేను శీఘ్రముగా వచ్చేదనని ప్రభువును బట్టి నమ్ముచున్నాను అన్నాడు. మిమ్మల్ని కలుసుకోవడానికి శీఘ్రముగా ప్రభువును బట్టి మీ వద్దకు వస్తాను అన్నాడు. మిమ్మును కలుసుకొందును, మీతో కూడా కలిసియుందును అని 1:26లో చెప్పాడు కదా, మీతో కలిసియుందును అని. రెండవ అధ్యాయంలో 24వ వచనంలో చెప్పాడు కదా, నేనును శీఘ్రముగా వచ్చేదనని ప్రభువును బట్టి నమ్ముచున్నాను. ప్రియులారా, ఈ విషయాలు మనం వినినప్పుడు మనకు అర్థం కావలసిన అమూల్యమైన సత్యం ఏంటి? కొందరికి దూరం అవుతున్నాడు, కొందరికి దగ్గర అవుతున్నాడు. వారైనా వీరైనా ప్రభు పిల్లలే. ప్రభు పిల్లలను బట్టి ఆయనకు ఆనందం, సంతోషం. కనుక ఏ పట్టణానికి వెళ్ళినా పౌలు గొప్ప పని చేశాడు. ఏ పట్టణానికి వెళ్ళినా పౌలు తన ప్రాణమును లెక్క చేయక ప్రభు పని చేశాడు. ఈనాడు మనం కూడా ప్రభు పిల్లలమని చెప్పుకుంటున్న మనము కూడా ఏం చేయాలండి? ఇందులో మనము నేర్చుకోవలసిన పాఠం ఏమిటి? దేనికి వెరువకూడదు, దేనికి భయపడకూడదు, ఎవరికి భయపడకూడదు. ఏ ప్రభు అయితే మనకు పని అప్పగించాడు, ఆ అప్పగించిన ప్రభు నిమిత్తమై మనమందరం ఏం చేయాలి? పరుగు పెట్టాలి, పరుగు పెట్టాలి. ప్రభు అప్పగించిన పని నిమిత్తం మనమందరం పరుగు పెట్టాలి. ప్రభు పని విషయములో మనమందరం జాగ్రత్త కలిగిన వారమై ప్రభు పని చేయవలసిన వారమై ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, విషయాన్ని సరిగా మనము అర్థం చేసుకొని ప్రభు కొరకు మనము పరుగు పెట్టే పనిలో ఉండాలి. ఒక ముక్కలో చెప్తున్నానండి, ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరూ పౌలు వలె ప్రభు కొరకు పని చేయాలి, అంతే. ప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ పౌలు వలె ప్రభు కొరకు పని చేయాలి.
ఎలా చేయాలి? ఎలా చేయాలి? మనం విన్నాం. ఏ సుఖభోగానికి అలవాటు పడకుండా, ఏ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడకుండా, ఏ భోగాలను ఆశించకుండా దేవుని కొరకు శ్రమ పడుతూనే పని చేయాలి. అవునా కాదా? నేను పని చేయనండి, ఇంట్లోనే కూర్చుంటానండి, నేను పెద్దవాడిని అయిపోయానండి, ఆరోగ్యం సహకరించట్లేదండి, ఆ, ఏంటో గానండి, అన్నింటికీ సహకరిస్తుంది ఆరోగ్యం. ప్రయాణం చేయడానికి సహకరిస్తుంది, ఫంక్షన్లకు వెళ్ళడానికి సహకరిస్తుంది, పార్టీలకు వెళ్ళడానికి సహకరిస్తుంది, బంధువుల ఇళ్ళకి వెళ్ళడానికి సహకరిస్తుంది. ఆ, అన్నింటికీ. అదేదో సేవకు వెళదాము అనంటే ఎన్ని సవాలక్ష సాకులు చెప్తా ఉంటారు. అలా చెప్పడం న్యాయమా, ధర్మమా? మీరే చెప్పండి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ప్రభు వాక్యంలో వ్రాయబడిన వాస్తవిక సత్యాలు ప్రతివారు గుర్తించాలి. ఇక 26, 27 వచనాలు నేను టచ్ చేయలే. ఎందుకంటే మీ నాశనమునకు మీరే పాత్రులు అన్నాడు. కొందరి నాశనానికి కొందరు పాత్రులు అవుతారు. అయితే మనం ఏం చేయాలి? ప్రభు పని చేయాలి, ప్రభువుకు మహిమ తేవాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి. అసలు మనం మౌనంగా ఉండడానికి వీలే లేదు. ఆ విధంగా మనలను మనము జాగ్రత్త చేసుకుని, మనలను మనము సిద్ధపరుచుకుని ప్రభువుకు మహిమకరంగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంది. పౌలు జీవితంలో ఎన్నో పాఠాలు, ఆయన మీ కొరకు పనిచేసిన తీరు, తన సమర్పణ ఎంత గొప్పదో, తన ఆలోచన విధానము ఎంత గొప్పదో, మీ కొరకైన త్యాగం ఎంత గొప్పదో, ఇవన్నీ మేము వింటున్నప్పుడు మేము ఆయనలాగా పని చేయలేకపోతున్నామని సిగ్గుపడుతున్నాం. మా ప్రభువా, ఇంకా పని మీకు మహిమకరంగా జరిగించగలుగునట్లు మమ్మను మీరు జాగ్రత్త పరచాలని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. మా ప్రాణప్రియుడా, మమ్మను ఏమాత్రము విడువక ఎడబాయక కృప చూపుచు మా పక్షముగా మేలు చేస్తున్నందుకు మిమ్మును స్తుతించుచు, మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడు, మమ్మను అన్ని విషయాలలో ఎల్లవేళలు తోడయుండి కాచి కాపాడుచూ ఉన్నారు. మా ప్రభువా, ప్రతి విషయంలో మీకు రావలసిన మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను మీరు ఆరోపించుకుంటారని కోరుచు, మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి వినయమై వేడుచున్నాము తండ్రి. ఆమేన్.